మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇనుమల నరవ వద్ద షర్మిల రచ్చబండ నిర్వహిస్తున్నారు. దాని లైవ్లో చూద్దాం. వైఎస్ జగన్ జై జగన్ జై సల్లా బతుకని నా కొడుకుకు ఒక బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది. నాకు ఒక సహకారం చేసిండు. రాజశేఖర్ వల్లనే నా కొడుకు మంచిగా పోయిండు. నా కొడుకు మంచిగా బతికొచ్చిండు. నాకు ఒక సహకారం చేసిండు. ఆయన బొంద మీద రాత్రాలు వండని ముచ్చాలు వండని ఆయన కొడుకులు బిడ్డలు సల్లగా బతుకని నా కొడుకు మంచిగా అయ్యిండు. నమస్కారం అందరికి. మేడము నీకు నమస్కారము. నీ మొక్కు నీకు చెల్లాలి. అందరికీ నమస్కారము. మేము కూడా మేము కూడా కర్చల తాండకు మా ఊరికి రావాలంటే 3 కిలోమీటర్లు ఉంది. ఏదైనా చేయాలంటే మాకు రోడ్ లేదు, సిసి రోడ్ లేదు. మేము కూడా త్యాగము. స్కూల్ పిల్లలకు ఉన్నది కష్టం చేయాలని పెడుతున్నాము. మేము కూడా మాకు కూడా మీరు దయచేసి ఎదురొచ్చాడు. మీరు నిశ్శబ్దంగా లేకుంటే అక్కెట్లా మాట్లాడతా చెప్పండి. మీరే మాట్లాడుకుంటే అక్కెట్లా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతుంది, అక్క మాట్లాడుతుంది. మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అక్కడ మాట్లాడదు బాబు. నువ్వు లేడీస్ సమస్య మాట్లాడుతూ నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. చెప్పినా యనుమల గ్రామస్తులందరికీ నా అక్కలకి, నా అమ్మలకి, అవ్వలకి, చెల్లెలకి
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజుగా బ్రతికాడు. రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 7 గంటలు ఉచిత ఫైల్ మీద మొదటి సంతకం చేశారు. ఆయన బ్రతికున్నంత కాలము రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఆయన మాట ఇచ్చినట్లు మాట నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్లు రైతులకి రుణమాఫీలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రైతులందరికీ రుణాలు మాఫీ అయిపోయాయి. అప్పుల్లో నుంచి రైతన్న బయటకు వచ్చాడు. రైతుకి ఇథనాల్ ధరలైతేనేమి మందుల ధరలైతేనేమి పెరగనివ్వకుండా చూసుకున్నాడు. మద్దతు ధర వారికి సరిగ్గా అందేటట్టు చూసుకున్నాడు. నీళ్లు కరెంటు వారికి సమయానికి తగినంత వచ్చేటట్టు చూసుకున్నాడు. రైతుకు అండగా నిలబడి నేను మీ పక్షాన ఉన్నాను అని రైతుకి భరోసాను ధైర్యాన్ని ఇచ్చాడు రాజన్న. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. రైతుకి భరోసా లేదు. రాజన్న రాజ్యంలో రైతులందరూ అప్పుల నుంచి బయటపడితే రాజన్న చనిపోయిన 3 సంవత్సరాలలో రైతులు మళ్ళీ అప్పుల ఊపిలో చిక్కుకుపోయారు. ఎవరిని అడిగినా లక్షల కొద్ది అప్పులున్నాయి. కరెంటు 7 గంటలు ఇప్పుడు ఉండడం లేదు. నీళ్లు ఉండడం లేదు. దేవుని ధర కూడా తక్కువైపోయి వానలు కూడా పడటం లేదు. ఇథనాల్ ధరలు పెరిగిపోయినాయి. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ఒక పక్క ఇంకో ఖర్చు ఎక్కువైపోయింది. ఇంకో పక్క మద్దతు ధర తగ్గిపోయి ఆదాయం తక్కువైపోయింది. ఏ రైతులు కదిలించినా అప్పులున్నాయమ్మా అంటున్నాడు. ఈ రోజు రాజును బ్రతుకుంటే 7 గంటలు కాదు కదా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు సర్కారుకి అక్కర్ లేకుండా పోయింది. 2 గంటలు 4 గంటలు ఇస్తున్నారు కరెంటు. రైతులకి సరిపోవడం లేదు. నీళ్లు లాగలేక ఎన్నో పంటలు ఎండిపోతున్నాయి. కానీ ఈ సర్కారుకు అక్కర్లేదు. రైతు కష్టపడి పండించిన పంటకి కూడా ఈ రోజు మద్దతు ధర లేదు. ఎవరే గాని లాభాలు చేసుకోవటం లేదు. చాలా దయనీయంగా ఉంది రైతుల పరిస్థితి. ఇప్పుడు మహిళలకి ఎవరమ్మా అక్కడ మహిళలకు కూడా భరోసా లేదు. రాజన్ ఉన్నప్పుడు మహిళలందరినీ సొంత అక్క చెల్లెల్లో చూసుకున్నాడు. నా తోబుట్టులు నా రాష్ట్ర మహిళలని అందరికీ పావుల వడ్డీ ఇప్పించాడు. ఆత్మ గౌరవంతో మహిళలు బ్రతకాలి అని బ్యాంకుల వరకు పోయి వాళ్ళ పని వారు ఎలా చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వారు ఎలా నిలబడాలి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పెంచుకోగలగాలి, వాళ్ళ